హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ సెవెంత్ జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ ఇన్సైడ్ అవర్ ఎర్త్ గురించి తెలుసుకుందాము. మన ఎర్త్లో 3 పార్ట్స్ ఉంటాయి. మనకు కనిపించేది వీ కెన్ సీ ఓన్లీ ద ఎర్త్ క్రస్ట్, కానీ మనకు తెలియకుండా లోపల 2 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ కోర్ అండ్ మ్యాంటిల్. అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ క్రస్ట్. అది ఉన్న 3 పార్ట్స్లో ద మోస్ట్ థిన్నెస్ట్ లేయర్ అనమాట. నెక్స్ట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేసి మ్యాంటిల్ అండ్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేసి కోర్. క్రస్ట్ గురించి తెలుసుకోవాలంటే ఆ 3 లేయర్స్లో 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్లో ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ లేయర్. అండ్ క్రస్ట్ థిక్నెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ అంటే ఇప్పుడు మనకు ల్యాండ్ కనిపించినంత మాత్రాన అదొకటే క్రస్ట్ అని కాదు, ఓషన్ లోపల కూడా ఎర్త్ క్రస్ట్ మనకు ఉంటుంది అనమాట. కానీ వెన్ కంపేర్ టు ల్యాండ్, ఓషన్లో తక్కువ థిక్నెస్ ఉంటుందన్నమాట. జనరల్గా కాంటినెంటల్ మాస్ మీద ఎర్త్ క్రస్ట్ వచ్చేసి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఓషన్ ఫ్లోర్ ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 5 కిలోమీటర్స్. అండ్ ఎర్త్ క్రస్ట్లో మెయిన్గా ఉండే మినరల్స్ ఏంటంటే సిలికా అండ్ అల్యూమినా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సియాల్ అనే షార్ట్కట్ యూస్ చేసుకోవచ్చు. సో కాంటినెంటల్ మీద ఉండే మినరల్స్ సియాల్. నెక్స్ట్ ఓషన్ క్రస్ట్లో ఉండే మినరల్స్ వచ్చేసి సిలికా అండ్ మెగ్నీషియం. దాన్ని ఒక స్మాల్ వర్డ్గా గుర్తుపెట్టుకోవాలంటే సిమా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సియాల్ అండ్ సిమా. అండ్ నెక్స్ట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేసి మ్యాంటిల్. అది అర్త్ క్రస్ట్ కిందనే ఉంటుందన్నమాట. అండ్ దాని డెప్త్ వచ్చేసి చాలా ఎక్కువ. ఇట్స్ అరౌండ్ 2900 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ కోర్. దీని రేడియస్ వచ్చేసి అరౌండ్ 3500 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్. దీన్ని షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే నిఫీ అని గుర్తుపెట్టుకోవచ్చు. క్రస్ట్ అంటే సియాల్ అండ్ సిమా, కోర్ అంటే నిఫీ అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద సెంట్రల్ కోర్ హ్యాస్ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. అండ్ ఇలా మనకు యూపీఎస్సీలో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ద పర్సంటేజ్ వైజ్ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్, కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాంటల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రస్ట్. అంటే కోర్ వచ్చేసి ఎర్త్లో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి, కోర్ వచ్చేసి 83% స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. మ్యాంటిల్ వచ్చేసి 16%ని ఆక్యుపై చేస్తుంది. క్రస్ట్ వచ్చేసి అరౌండ్ 0.5%ని ఆక్యుపై చేస్తుంది. సో వాల్యూమ్ వైజ్ కోర్ కాన్స్టిట్యూట్స్ మోర్, నెక్స్ట్ మ్యాంటల్, నెక్స్ట్ క్రస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ ఇన్ దిస్ చాప్టర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే బిట్. ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అరౌండ్ 6371 కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టు నోటీస్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ మీద బేసిక్ ఐడియా వచ్చింది మనకు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ని మెన్షన్ చేశారనమాట. అసలు రాక్ అంటే ఏంటి? రాక్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ దట్ మేక్స్ అప్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ ఎ రాక్. ఏదైనా మినరల్ మ్యాటర్ ఒక వాల్యూమ్ అంటే ఒక రౌండ్ షేప్లో కానీ ఏదో ఇర్రెగ్యులర్ షేప్లో కానీ ఎర్త్ క్రస్ట్ మీద ఫామ్ అయితే దాన్ని రాక్ అంటారు. ఆ రాక్లో 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇగ్నీషియస్ రాక్, నెక్స్ట్ ఈజ్ సెడిమెంటరీ రాక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మెటామార్ఫిక్ రాక్. ఈ రాక్స్ టైప్సే కాకుండా ఇవి ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యాయని గుర్తుపెట్టుకోవడం కూడా సమ్టైమ్స్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఫస్ట్ వీటి ఆరిజిన్ తెలుసుకుందాం. ఇగ్నీషియస్ రాక్, ఇది లాటిన్ వర్డ్ అనమాట. ఇగ్నీషియస్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ ఇగ్నిస్ నుంచి వచ్చిందనమాట. ద వర్డ్ లిటరలీ ఇగ్నిస్ మీన్స్ ఫైర్. నెక్స్ట్ సెడిమెంటరీ, దిస్ ఈజ్ ఆల్సో ఎ లాటిన్ వర్డ్ ఫ్రమ్ సెడిమెంటమ్ విచ్ మీన్స్ సెటిలింగ్ డౌన్. నెక్స్ట్ మెటామార్ఫిక్ అనే వర్డ్ మెటామార్ఫోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చేసింది. దాని మీనింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫామ్ అనమాట. సో ఇగ్నీషియస్, సెడిమెంటరీ అనేవి లాటిన్ వర్డ్స్, మెటామార్ఫిక్ అనేది గ్రీక్ వర్డ్. అండ్ కమింగ్ టు ది డెఫినేషన్స్ ఆఫ్ దీస్ రాక్స్, ఇగ్నీషియస్ రాక్ అంటే ఏంటంటే వెన్ ద మాల్టన్ మ్యాగ్మా కూల్స్ ఇట్ బికమ్స్ సాలిడ్ రాక్స్. It becomes solid and rocks thus formed are called igneous rocks. These are also known as
ప్రైమరీ రాక్. మనకు వాల్కనిక్ ఎరప్షన్స్ అప్పుడు కానీ, ఏదైనా వాల్కనో బ్లాస్ట్ అయినప్పుడు కానీ దాంట్లోంచి హై టెంపరేచర్ మ్యాగ్మా ఫ్లో బయటికి వచ్చేస్తుందనమాట. ఆ మ్యాగ్మా బయటికి వచ్చేసిన తర్వాత అది చల్లబడి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినది మన డక్కన్ ప్లాట్యూ. ఒకప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరగడం వల్ల మాల్టన్ మ్యాగ్మా ఫ్లో అవ్వడం వల్ల మన డక్కన్ ప్లాట్యూ ఫామ్ అయిందనమాట. మళ్ళీ ఇగ్నీషియస్ రాక్స్లో బ్రాడ్లీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is extrusive igneous rock and second one is intrusive igneous rock. ఎక్స్ట్రూజివ్ అంటే ఏంటంటే మాల్టన్ లావా అనేది బయటికి వచ్చేసి తర్వాత కూల్ అవుతుంది. ఇందులో గ్రాన్యూల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ బసాల్ట్ అండ్ డెక్కన్ ప్లాట్యూ అనమాట. ఇది చాలా తొందరగా కూల్ అయిపోతుంది. ఇంట్రూజివ్ అంటే అలా కాదనమాట. మాల్టన్ మ్యాగ్మా కూల్ డౌన్స్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్. లోపలనే అది చల్లగా అయిపోతుంది అనమాట. అది లోపల టెంపరేచర్ ఉండడం వల్ల అది చల్లబడేది చాలా స్లోగా జరుగుతుంది. సో దాంట్లో పార్టికల్స్ వచ్చేసి పెద్దగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రైనైట్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రూజివ్ ఇగ్నీషియస్ రాక్. అండ్ ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఎక్స్ట్రూజివ్ అంటే బయటికి వచ్చిన తర్వాత కూల్ అవుతుంది, ఇంట్రూజివ్ అంటే లోపలే కూల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ రాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రూజివ్కి బసాల్ట్ రాక్, ఇంట్రూజివ్కి గ్రానైట్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ రాక్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్. భూమి మీద రాక్స్ అనేవి దొర్లుకుంటూ రావడము, ఒకటికొకటి కొట్టుకుని విడిపోవడము, అలా స్మాల్ పీసెస్గా ముక్కలుగా విడిపోవడం అలా జరుగుతుంటుంది. వీటిని సెడిమెంట్స్ అంటారు. ఈ సెడిమెంట్స్ అన్నీ ఎయిర్ ద్వారానో, విండ్ ద్వారానో, వాటర్ ద్వారానో కొట్టుకొని వచ్చి ఒక చోట గుమికూడి ఒక లావు ముద్దలాగా, ఒక రాయిలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. వీటిని ఏమంటారు? సెడిమెంటరీ రాక్స్. ద లిటరల్ డెఫినేషన్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ ఇస్ rocks roll down, crack and hit each other and are broken down into small pieces or fragments. These are called sediments, and these sediments are transported and deposited by air, water, etc. These loose sediments are compressed and hardened to form layer of rocks, and this type of rocks are called sedimentary rocks. ఎగ్జాంపుల్ శాండ్స్టోన్ అంటే తెలుసు మాకు, చిన్న ఇసుక రేణువులు అనేవి ఒక రాయిలాగా ఫామ్ అవుతాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సెడిమెంటరీ శాండ్స్టోన్ అనమాట. సెడిమెంటరీ రాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి శాండ్స్టోన్. ఈ రాక్స్లో చిన్న మినరల్ పార్టికల్సే కాకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా, దాని మీద ముందు నివసించిన మొక్కలు కానీ, జంతువులు కానీ వాటి అవశేషాలు అలాగనే మిగిలిపోయి ఉండొచ్చు అనమాట. So these rocks may also contain the fossils of plants and animals and other microorganisms that once lived on them. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఈ సెడిమెంటరీ రాక్స్ కానీ, ఇగ్నీషియస్ రాక్స్ కానీ అండర్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ చేసినప్పుడు దాని నేచర్ ఆఫ్ ద రాక్ మార్చుకుంటాయి. సో అందుకే వాటిని మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. అండర్ గ్రేట్ హీట్ అండ్ టెంపరేచర్ ఇగ్నీషియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కెన్ బి చేంజ్ టు మెటామార్ఫిక్ రాక్. ఫర్ ఎగ్జాంపుల్ క్లేని బాగా వేడి చేసినా, ప్రెషర్ పెట్టినా అది స్లేట్గా మారుతుంది. ఇంకొకటి లైమ్స్టోన్ ట్రీటెడ్ అండర్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఎ మార్బుల్. మనము మన చారిత్రక కట్టడాల్లో కూడా మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫోర్ట్ చూసామనుకోండి, అదంతా శాండ్స్టోన్తో నిర్మించుంటారనమాట. సో ఇట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెడిమెంటరీ రాక్ కన్స్ట్రక్షన్. And if we look at Taj Mahal, it is a best example for metamorphic rock because it is made up of white marble. ఈ టోటల్ రాక్స్ ప్రాసెస్ అనేది ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద రాక్ ఫ్రమ్ వన్ టు అనదర్ ఈజ్ నోన్ యాజ్ ద రాక్ సైకిల్. ఈ రాక్ సైకిల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మాల్టన్ మాగ్మా కూల్ అయిపోతుంది. ఆ కూల్ అయినది ఇగ్నీషియస్ రాక్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఇగ్నీషియస్ రాక్ ఒకవేళ ముక్కలయ్యి చిన్న సెగ్మెంట్స్తో కలిసి చిన్న సెగ్మెంట్స్తో కలిసి సెడిమెంటరీ రాక్గా ఫామ్ కావచ్చు. అదే సెడిమెంటరీ రాక్ని అండర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ట్రీట్ చేస్తే మెటామార్ఫిక్ రాక్ అవ్వచ్చు. మెటామార్ఫిక్ రాక్ని టెంపరేచర్ అండ్ ప్రెషర్ హైగా పెడితే అది మళ్ళీ మాగ్మా అవ్వచ్చు. సో ఇలా వన్ రాక్ టు అనదర్ రాక్ ఫామ్ కెన్ బి చేంజ్డ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రాక్ సైకిల్. And these are the important things mentioned in the second chapter that is called Inside Our Earth. I think you liked it. If you like the content really, please share it. And here ends the second chapter, and we'll meet tomorrow with another chapter. Thank you. Have a nice day.